నమస్కారం, డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ మాస్టర్ ప్లాన్. కేంద్ర మంత్రిమండలి భేటీలో సంచలన సంస్కరణలకు ఆదేశం. ఢిల్లీ హైదరాబాద్ హౌస్ లో మోదీ సైప్రస్ ప్రెసిడెంట్ మెగా మీటింగ్. 3 రంగాల్లో చారిత్రాత్మక ఒప్పందాలు. ఏపీ పాలిటిక్స్ స్పీక్స్. లోకేష్ క్యాన్సర్ గడ్డ వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ. సూపర్ 6 డైవర్షన్ ప్లానే అంటూ విమర్శ. భద్రాద్రి జిల్లాలో రోడ్డుపై కూర్చిన భారీ చిరుత. వాహనదారులు తీసిన షాకింగ్ వీడియో వైరల్. ఏజెన్సీ గ్రామాల్లో హైటెన్షన్. ఇక వివరాలు చూస్తే, భారతదేశాన్ని వికసిత భారత్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించింది. దేశ పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించడం, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం లాంటి బహుముఖ వ్యూహాలతో జరిగిన ఈ మెగా మీటింగ్ వివరాలను ప్రధాని మోడీ స్వయంగా పంచుకున్నారు. నిన్న జరిగిన ఈ మంత్రిమండలి సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని ప్రధాని వెల్లడించారు. దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే సామాన్య ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడం, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వ్యాపార పారిశ్రామిక రంగాలకు అడ్డంకులు లేని వాతావరణాన్ని కల్పించడంపై ఈ సమావేశంలో మంత్రులంతా సుదీర్ఘంగా చర్చించారు. వివిధ శాఖల్లో అమలవుతున్న అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ పై ఈ వేదిక మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు పాలనాపరంగా మరిన్ని విప్లవాత్మక సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రధాని మోడీ సహచర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా వేగంగా అందేలా సాంకేతికతను జోడించి సంస్కరణలు తేవాలని ఈ సమీక్షలో స్పష్టం చేశారు. మనమంతా పంచుకున్న వికసిత్ భారత్ ఉమ్మడి కల నిజం కావాలంటే అన్ని మంత్రిత్వ శాఖలు ఒకే తాటిపై కూర్చి కలిసికట్టుగా పటిష్టమైన సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టించనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని మోడీ నిర్దేశించిన ఈ ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎజెండా రాబోయే రోజుల్లో బడ్జెట్ కేటాయింపులు, కొత్త పాలసీల రూపకల్పనలో కీలక పాత్ర పోషించబోతోందని స్పష్టమవుతోంది. వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా కేంద్రం వేస్తున్న ఈ చారిత్రాత్మక అడుగులు దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చూడాలి. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ అమెరికా సంబంధాలను మరింత తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఒక అత్యంత కీలకమైన పర్యటనకు ముహూర్తం ఖరారైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రేపటి నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూబియో భారత్కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 4 రోజుల సుదీర్ఘ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో మరియు తన కౌంటర్ పార్ట్తో విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసేలా ఇంధనం, గ్లోబల్ సెక్యూరిటీని ప్రభావితం చేసే రక్షణ మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచే వర్తక రంగాలపై ఈ వేదికగా అత్యంత కీలకమైన చర్చలు జరగనున్నాయి. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మార్పిడిపై కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉందని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో అత్యంత ప్రధానమైన ఘట్టం మే 26వ తేదీన న్యూఢిల్లీలో జరగబోయే ప్రతిష్టాత్మక క్వాడ్ సమావేశం. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ఈ క్వాడ్ సదస్సులో అమెరికా ప్రతినిధిగా మార్కో రూబియో పాల్గొబోతున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుకు బ్రేక్ వేయడంతో పాటు సముద్ర తీర భద్రత, స్వేచ్ఛాయుత వాణిజ్యం మరియు కౌంటర్ టెర్రరిజంపై క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ వేదికగా ఒక ఉమ్మడి వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో అమెరికా కొత్త విదేశాంగ మంత్రి తొలి పర్యటనకై భారతదేశాన్ని ఎంచుకోవడం గమనార్హం. వాషింగ్టన్ దౌత్య విధానంలో భారత్కున్న అగ్ర ప్రాధాన్యతను ఈ పర్యటన మరోసారి చాటి చెప్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ సప్లై చైన్ బలోపేతం చేయడం, క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం లాంటి అంశాలు కూడా ఈ 4 రోజుల ఎజెండాలో ప్రధానంగా నిలవనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన అటు ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా మే 26న జరగబోయే క్వాడ్ సదస్సు విజయవంతం కావడానికి ఎంతో కీలకం కాబోతోంది. ఢిల్లీ వేదికగా జరగబోయే ఈ అంతర్జాతీయ దౌత్య పరిణామాలపై ప్రతినిధులు నిరంతరం నిఘా ఉంచారు.
భారత దౌత్య రంగంలో మరో అత్యంత కీలకమైన అంతర్జాతీయ భేటీకి రాజధాని న్యూఢిల్లీ వేదికవుతోంది. భారత పర్యటనకు విచ్చేసిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్ తో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ హౌజ్లో జరగబోయే ఈ ఉన్నత స్థాయి సమావేశంపై ఇరు దేశాల దౌత్య వర్గాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్ వేదికగా ప్రధాని మోడీ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్ ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా 3 రంగాలపై ఇరు దేశాలు దృష్టి పెట్టబోతున్నాయి. భారత్ సైప్రస్ మధ్య ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసేలా, వాణిజ్య రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచేలా, డిఫెన్స్ మరియు డిజిటల్ యుగంలో ఇరు దేశాల ప్రగతికి ఊతమిచ్చేలా సాంకేతిక రంగాలపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్లో కీలక దేశమైన సైప్రస్తో భారతదేశానికి దశాబ్దాలుగా అత్యంత బలమైన స్నేహ సంబంధాలున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత తదుపరి స్థాయికి తీసుకెళ్లనుంది. ముఖ్యంగా సైప్రస్ గుండా ఐరోపా మార్కెట్లలోకి భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం, అలాగే సైప్రస్కు అవసరమైన ఐటీ, రక్షణ, సాంకేతికతను భారత్ అందించడంపై ఈ వేదికగా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం కానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్ల మధ్య 1-to-1 చర్చల అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత వివిధ రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేరున్నాయి. ఈ సదస్సు ముగిసిన వెంటనే ప్రధాని మోడీ, సైప్రస్ అధ్యక్షుడు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి చర్చల సారాంశాన్ని మరియు కుదిరిన కీలక ఒప్పందాల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా ప్రపంచ దేశాలతో దౌత్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్న తరుణంలో సైప్రస్ అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరంగా మారబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మహిళా భద్రత, మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య అంశం తీవ్ర పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవలంబిస్తున్న మౌనాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తున్నాయి. ఒక మైనర్ అమ్మాయికి ఇంతటి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఎక్కడా అంటూ అధికార పక్ష శ్రేణులు మరియు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. సదరు ఘటన సమాజంలో తీవ్ర కలకలం రేపినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ కనీసం ఒక ప్రెస్ నోట్ లేదా ఖండన ప్రకటన కూడా విడుదల చేయకపోవడం బాధ్యతారాహిత్యమంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు బాధ్యతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి సున్నితమైన మరియు దారుణమైన ఉదంతంపై బీఆర్ఎస్ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదనే అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విమర్శకులు ప్రధానంగా కేసీఆర్ తాజా రాజకీయ పర్యటనలను, భేటీలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు లేదా ఇతర పార్టీల నాయకులు వచ్చినప్పుడు వారితో సమావేశం కావడానికి గంటల తరబడి రాజకీయాలు చర్చించడానికి సమయం ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి లేదా పరామర్శించడానికి తీరిక లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్షం అంటే కేవలం రాజకీయాల కోసమేనా? ప్రజా సమస్యలు మరియు ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు క్షేత్రస్థాయికి రారా అంటూ నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ప్రతిపక్షం కేవలం తప్పులు వెతకడానికే పరిమితమవుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంతే బలంగా కౌంటర్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో, మహిళలకు రక్షణ కల్పించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తోందని గులాబీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారు. ఒక మైనర్ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం చుట్టూ ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటలిద్దం నడుస్తోంది. మరి ఈ ఘాటు విమర్శలపై కేసీఆర్ మౌనంపై ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేతలు లేదా ప్రతినిధులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏదనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం మునిపెన్నడూ లేని విధంగా ముదిరి పాకాన పడింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో షేక్ చేస్తున్నాయి. జగన్ రాయలసీమ ముద్దుబిడ్డ కాదు, ఆ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ చేసిన పదునైన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాయలసీమ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యాలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను ఆ ప్రాంత అభివృద్ధిని జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఆ ప్రాంత యువతకు, రైతులకు జగన్ ద్రోహం చేశారని, అందుకే ఆయన ముద్దుబిడ్డ కాదు రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ అత్యంత కఠిన పదజాలంతో విమర్శలు గుప్పించారు. రాయలసీమ అంశంతో పాటు జగన్ వ్యక్తిగత, కుటుంబ వివాదాలను కూడా మంత్రి లోకేష్ ఈ సందర్భంగా రాజకీయ వేదికపై తీసుకొచ్చారు. సొంత కుటుంబ సభ్యులనే జగన్ దారుణంగా మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. ఏ తల్లైతే ఆప్యాయంగా పెంచి పెద్ద చేసిందో, ఏ చెల్లైతే అన్న కోసం పాదయాత్రలు చేసిందో అలాంటి తన కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని సైతం ఆస్తి వివాదాలు, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలు అక్కిరాజేస్తున్నాయి. కన్నవారిని నమ్మని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం నమ్ముతారంటూ లోకేష్ అందించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు లోకేష్ లో వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారని, సూపర్ 6 హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రాయలసీమ ప్రగతి మరియు కుటుంబ అంశాలను ముడిపెడుతూ మంత్రి నారా లోకేష్ చేసిన ఈ పవర్ఫుల్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచబోతున్నాయని స్పష్టమవుతోంది. మరి లోకేష్ ఈ తీవ్ర ఆరోపణలపై ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని, ఆ పార్టీ ముఖ్య నేతలు కానీ ఎలా కౌంటర్ ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయనకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లు చేశాడు. ఏపీ రాజకీయాల్లో మాటల తోటాలు పేలుతున్నాయి. తాడేపల్లి వేదికగా జరిగిన ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పై సంచలన పంచలు వేశారు. లోకేష్ ఇటీవల కాలంలో చెప్తున్న డైలాగులపై జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో సినిమాటిక్ కౌంటర్ ఇచ్చారు. అయ్యా లోకేష్, బోత్ కాన్ నెవర్ బీ సేమ్ తెలుసుకో అంటూ జగన్ వేసిన ఈ పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రెస్ మీట్లో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై మాట్లాడిన జగన్ మంత్రి లోకేష్ బాబు స్పీచ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ మధ్యకాలంలో లోకేష్ వాళ్ళ మావయ్య బాలకృష్ణ డైలాగులు కొడుతున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. సినిమాల్లో బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగులను లోకేష్ కాపీ కొడుతూ రాజకీయాల్లో బిల్డప్ ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే రియల్ లైఫ్ కు రాజకీయాలకు చాలా తేడా ఉందనే విషయాన్ని లోకేష్ గుర్తించుకోవాలని జగన్ సూచించారు. లోకేష్ బాబుకు రాజకీయ పరిణతి లేదంటూ విమర్శించిన జగన్, అయ్యా లోకేష్, బోత్ కెన్ నెవర్ బీ సేమ్, ఆ విషయం ముందు తెలుసుకో అంటూ నవ్వుతూనే పదునైన కౌంటర్ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తమ 5 ఏళ్ల పాలనతో కూటమి పాలనను ఎప్పటికీ పోల్చలేరని, డైలాగులు కొట్టినంత మాత్రాన లోకేష్ లీడర్ కాలేడంటూ జగన్ ధ్వజమెత్తారు. జగన్ నోటి నుంచి బాలకృష్ణ ఫేమస్ సినిమా డైలాగ్ బోత్ కెన్ నెవర్ బీ సేమ్ రావడం అంటూ ప్రెస్ మీట్ లో ఉన్న వారితో పాటు ఇటు టీవీల ముందున్న ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. జగన్ ప్రెస్ మీట్ ముగిసిన నిమిషాల వ్యవధిలోని ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ డైలాగ్తో పండగ చేసుకుంటుండగా ఇటు తెలుగుదేశం నేతలు కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అసలు విషయాలను డైవర్ట్ చేయడానికే జగన్ ఇలాంటి సినిమా డైలాగులు వాడుతున్నారంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారు. నారా లోకేష్ బాబు బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగులపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ బోత్ కాన్ నెవర్ బీ సేమ్ పంచ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సరికొత్త రచ్చకు తెరలేపింది. మరి దీనిపై మంత్రి నారా లోకేష్ కానీ, నందమూరి అభిమానులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.
ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సరికొత్త స్థాయికి చేరుకుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్ చేస్తూ జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో కూటమి సర్కార్కు సోషల్ మీడియా వేదికగా అత్యంత పదునైన హెచ్చరికలు జారీ అవుతున్నాయి. గుడ్డ బెదిరింపులు మానుకోండి పవన్ కళ్యాణ్ అంటూ నెట్జన్లు విశ్లేషకులు వేస్తున్న కౌంటర్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన వారిదని, నాగేశ్వర్ లేవనెత్తిన ప్రశ్నలపై లేదా విమర్శలపై మీకు అభ్యంతరాలుంటే రాజకీయంగా మేధోపరంగా సమాధానం ఇచ్చుకోవాలి తప్ప ఇలా పోలీసులను వాడుకుని అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి చర్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ కేసుల పర్వంపై విమర్శలు మరింత తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఒకవేళ బెదిరింపులకు భయపడకుండా పవన్ కళ్యాణ్ అన్నట్లే నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి. ఈ అక్రమ అరెస్టులతో నాగేశ్వర్ ప్రజాదరణ మరింత పెరిగి భవిష్యత్తులో ఆయన నేరుగా సీఎం క్యాండిడేట్ గా బయటకు వస్తారంటూ పవన్ కళ్యాణ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యూహం కూటమి ప్రభుత్వానికి రివర్స్ కాబోతోందని విశ్లేషిస్తున్నారు. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో కాక్రోచ్ల ఉద్యమం ప్రస్తావన రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వ్యవస్థలో అణచివేత పెరిగినప్పుడు ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపినప్పుడు తెర వెనుక ఉన్న శక్తులన్నీ ఏకమై ఉద్యమ రూపం దాలుస్తాయని, అప్పుడు కాక్రోచ్లన్నీ ఒక్కసారిగా బయటకొచ్చి ప్రభుత్వ ఉనికిని ప్రశ్నిస్తాయని నెట్జన్లు హెచ్చరిస్తున్నారు. ఈ కాక్రోచ్ల ఉద్యమం నినాదం ఇప్పుడు ఇరు పార్టీల ఐటీ సెల్స్ మధ్య పెద్ద ఎత్తున ట్రోలింగ్ వార్కు దారితీసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు మరియు పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా వస్తున్న ఈ బుడ్డ బెదిరింపులు పంచ్ ఏపీ రాజకీయాల్లో భావ ప్రకటన స్వేచ్ఛపై సరికొత్త చర్చకు తెరలేపింది. మరి ఈ తీవ్ర విమర్శలపై జనసేన శ్రేణులు లేదా కూటమి నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పవన్ కళ్యాణ్ చెట్టుకు తెలుస్తా ఉంది. ఇక మీద చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు రిప్లై ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటి ఒకటి కొట్టి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి కలకలం రేపుతోంది. జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో ఉన్న చెర్ల మండలంలో చిరుతపులి స్వేచ్ఛగా సంచరిస్తూ జనారణ్యంలోకి రావడంతో స్థానిక ప్రజలు, గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై చిరుత దర్జాగా నడుచుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చెర్ల మండలం సుబ్బంపేట గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై వాహనదారులు వెళ్తుండగా ఒక్కసారిగా అడవి వైపు నుంచి వచ్చిన ఒక భారీ చిరుతపులి రోడ్డు దాటుకుంటూ వెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు భయంతో వాహనాలను కాస్త దూరంలోనే నిలిపివేశారు. అదే సమయంలో కొందరు ధైర్యం చేసి రోడ్డు దాటుతున్న ఆ చిరుతపుల్ని తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో క్లిప్స్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి. సుబ్బంపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పుడు తీవ్ర భయంతో వణికిపోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పశువులను మేపడానికి అడవి అంచుల్లోకి వెళ్లే కాపరులు ఎప్పుడు ఏ పొదల నుంచి చిరుత దాడి చేస్తుందోనని కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. గతంలోని ఈ ప్రాంతంలో క్రూర మృగాల సంచారం ఉన్నప్పటికీ ఇలా నేరుగా రోడ్డుపైకి చిరుత రావడం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చిరుతపులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని, వీడియో ఆధారాలను స్థానికులు తక్షణమే అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు సుబ్బంపేట పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడలను గుర్తించే పనిలో పడ్డారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దని, తోటల్లో ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. చర్ల మండలంలో చిరుతపులి సంచారం అటు ఏజెన్సీ గ్రామాల్లో తీవ్ర కుబులు రేపుతోంది. అటవీ అధికారులు ఎంత వేగంగా స్పందించి ఆ చిరుతను మళ్లీ దట్టమైన అడవుల్లోకి తోలుతారో చూడాలి. మరి అమ్మా చిరుతపుల్ని ఎప్పుడు పోనీ అక్కడ లైట్ వేసి ఉంచు. దెంగేసింది, అది అక్కడే ఉంది. లేదు ఇక్కడే ఉంది. నేను పసిడి ప్రేమికులకు మరియు ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన మార్కెట్ అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు విభిన్న ధోరణిని కనబర్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంతో ఇవాళ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా ఊరటనివ్వగా వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగి షాక్ ఇచ్చాయి. ముందుగా పసిడి ధరల వివరాలు పరిశీలిస్తే ఇవాళ మార్కెట్లో లగ్జరీ గోల్డ్ ధరలు పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల అపరంజీ బంగారం ధరపై ఒక్కసారిగా ₹440 పతనమై ప్రస్తుతం 1,59,490కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా ₹400 తగ్గి ప్రస్తుతం 1,46,200 పలుకుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా దిగి రావడం
కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం ఇవాళ కొండెక్కి కూర్చున్నాయి. మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా ఎగబాకాయి. ఒక్కరోజే కేజీ వెండి ధరపై ఏకంగా 5,000 చొప్పున పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రికార్డు స్థాయిలో 2,95,000గా ఉంది. పారిశ్రామిక రంగానికి విపరీతంగా పెరిగిన డిమాండ్ కారణంగానే వెండి ధరలు ఈ స్థాయిలో భారీ పెరుగుదల నమోదైనట్లు బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు తదితర ప్రాంతాల్లో స్థానిక పన్నులు, ఆయా జ్యువెలరీ షోరూంల మేకింగ్ ఛార్జీలను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా తేడాలుండే అవకాశం ఉంది. వినియోగదారులు కొనుగోలు చేసే ముందు లైవ్ ధరలను సరిచూసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఇవాళ మార్కెట్లో బంగారం ధర తగ్గడం, వెండి ధర పెరగడం ఇన్వెస్టర్లు సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. ఇళ్లలో పనివాళ్లను పెట్టుకునే యజమానులకు, అలాగే స్థానిక అపార్ట్మెంట్ అసోసియేషన్ నిర్వాహకులకు పోలీసులు మరియు నిపుణులు అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. మీ ఇంట్లో లేదా ఆఫీసులో కొత్తగా ఎవరినైనా పనిలో చేర్చుకునే ముందు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో అపరిచిత వ్యక్తులు పనివాళ్ల అవతారమెత్తి ఇళ్లలో చేరి ఆ తర్వాత అదును చూసి దొంగతనాలకు లేదా దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా మీ దగ్గరకు కొత్తగా పని కోసం వస్తే వారి ఆధార్ కార్డు ఒరిజినల్ను పరిశీలించడంతో పాటు వారి ఫోటో, పాత అడ్రస్ మరియు పూర్తి వివరాలను పూర్తిగా తీసుకున్నాకే వారిని పనిలోకి పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే వారి స్థానిక పోలీస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవడం ఉత్తమం. పని కోసం వచ్చిన వారి ప్రవర్తనలో కానీ లేదా వారు సబ్మిట్ చేసిన ఐడి కార్డులలో కానీ మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా ఏమాత్రం ఉపేక్షించొద్దు. తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. మీ అప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ అని చెప్తున్నారు. విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఓ వింత భయంకరమైన ఉదంతం వెలుగుచూసింది. ఒక యువతి కోసం ప్రాణ స్నేహితులని ఇద్దరు యువకులు నడి రోడ్డుపై కార్లతో ఒకరినొకరు గుద్దుకుంటూ బీభత్సం సృష్టించారు. సినిమా సీన్లను తలపించేలా నడి రోడ్డుపై సాగిన ఈ హై వోల్టేజ్ కార్ చేజింగ్ మరియు దాడి ఘటన స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళన గురిచేసింది. విజయవాడ నగర పరిధిలో ఓం, రోహిత్ అనే ఇద్దరు స్నేహితులు ఒక యువతి విషయంలో తీవ్రంగా గొడవ దిగారు. ఈ వివాదం కాస్త ముదిరి నడి రోడ్డుపై కార్ల దాడికి దారితీసింది. సుమారు 100 మీటర్ల మేర వెళ్లిద్దరూ తమ కార్లతో ఒకరినొకరు అత్యంత వేగంగా గుద్దుకుంటూ రోడ్డుపై వెళ్లే వాహనదారులను సైతం వణికించారు. రోడ్డుపై కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకుంటున్న శబ్దాలు, ఆ వేగం చూసి స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గొడవ జరిగిన సమయంలో ఒక కారులో సదరు యువతి ఉండగా మరో కారులో కొందరు యువకులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరి మధ్య ఉన్న పాత కక్షలు లేదా సదరు యువతి వ్యవహారమే ఈ ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు స్పాట్కు చేరుకునే లోపే ప్రధాన నిందితులు ఒకరైన రోహిత్ తన కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. రోడ్డుపై బీభత్సం సృష్టించిన మరో యువకుడు ఓంను పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నడి రోడ్డుపై ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పిస్తూ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినందుకు గాను వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన రోహిత్తో పాటు కారులో ఉన్న మిగతా యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక యువతి కోసం ప్రాణ స్నేహితులు ఇలా నడి రోడ్డుపై కార్లతో దాడులు చేసుకోవడం విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ గొడవ గల పూర్తి కారణాలేంటి, ఆ యువతికి వీరితో ఉన్న సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సిలిండర్ల సప్లై సక్రమంగా లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు కిలోమీటర్ల మేర క్యూలైన్లో గంటల తరబడి నిల్చోవలసిన దుస్థితి ఏర్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని గొంగళూరు గ్రామంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. గ్రామంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం ఎదుట వంట గ్యాస్ సిలిండర్ల కోసం జనం భారీగా బారులు తీరారు. ఏజెన్సీ వద్ద సిలిండర్లను వరుసగా పేర్చి కిలోమీటర్ల మేర క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి వంట పనులన్నీ పక్కన పెట్టి మహిళలు, వృద్ధులు సైతం సిలిండర్ల కోసం ఎదురుచూడడం ఇక్కడ గ్యాస్ కష్టాల తీవ్రతకు అద్దం పడుతోంది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా, వారం దాటుతున్నా తమకు సిలిండర్ల సరఫరా చేయడం లేదని వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్టాక్ లేదంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సకాలంలో వంట గ్యాస్ అందకపోవడంతో ఇళ్లలో పొయ్యి వెలిగే పరిస్థితి లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గోంగళూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీల వద్ద కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా?
లేక పైనుంచే సప్లై తగ్గడం వల్ల ఈ సమస్య వచ్చిందా అనే కోణంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాపై నిఘా పెట్టాలని, గోంగూరు పరిసర గ్రామాల్లో గ్యాస్ కొరతను తక్షణమే తీర్చి సిలిండర్లను నేరుగా ఇళ్లకు డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. డిజిటల్ యుగంలోనూ గ్యాస్ సిలిండర్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడాల్సి రావడం నిజంగా విచారకరం. మరి గోంగూరు భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను ఎప్పటికీ పునరుద్ధరిస్తారో చూడాలి. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.